డ్రమటైజ్ చేస్తే కనుక మనకి విషయం బాగా అర్థమవుతుంది. ఈ డ్రమటైజేషన్లో శ్రమ గుండా వెళ్ళటం, టెన్షన్ గుండా వెళ్ళటం అనేది ఊహించుకుంటే కానీ అర్థం కాదు అనడానికి ముందు ఒక చిన్న డ్రమటైజ్ సీన్ చూపిస్తాను. ఇది చిన్న డ్రమటైజ్ సీన్ ఇది, ఓకే? బైబిల్లో జరిగిన విషయమే. మీరు కరెక్టే కదా అని అనుకుంటారు, కానీ డ్రమటైజ్ సీన్ చూపిస్తే ఎలా ఉంటుంది? సాయంత్రం 4 అయింది, రే నేను కొంచెం అలాగా తుప్పల్లోకి వెళ్ళొస్తాను, జాగ్రత్త చూసుకోండి. వెళ్ళాడు, మోకరించాడు, ఎలోహిం అదోనాయ్, ఎలోహిం అదోనాయ్ అని ప్రార్థన చేస్తూ ఉంటారు. పైనుంచి స్వరం వినబడదు, అబ్రహాము అదోనాయ్ వచ్చావా, చాలా కాలం అయింది అదోనాయ్. అబ్రహాం బాగున్నావా? బాగున్నాను ప్రభా, బాగున్నాను, ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అయ్యగారు చెప్పండి అయ్యగారు. అబ్రహాం ఏం లేదు, నీతో చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి చెప్పండి. మరే నువ్వు నా కోసం చిన్న పని చేసి పెట్టాలి. తప్పకుండా అయ్యగారు, మీరేం చెప్తే కూడా రెడీ. మరి నీ చిన్నోడు ఉన్నాడు కదా, అదే నేను ఇచ్చిన కొడుకున్నాడు కదా, ఏది మన ఇస్సాకు. అవును ప్రభా, చిన్నోడు పెద్దోడైపోయాడు. అవునులే, అర్థమైంది, పెద్దోడైపోయాడు. ఏం చేస్తామంటే రేపు నువ్వును మీ చిన్నోడు నేను ప్లేస్ చూపిస్తాను, అక్కడ మీరు నన్ను ఆరాధించాలి. దాందే ఉందయ్యా, చాలా హ్యాపీ, చాలా. అక్కడ దహన బళ్ళు అయ్యి అర్పించాలి. చాలా చాలా హ్యాపీ ప్రభా. ఇప్పుడు రేపు పొద్దునేనా? పొద్దునే చీకట్లో బయలుదేరిపోతాం, గ్యారెంటీ. డన్ డన్ దేవా, ఎలోహిం డన్ అని అన్నాడు. మరే దేవా మీరు సైలెంట్ అయిపోయారు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అట్లా కాదయ్యా, చెప్పండి. మీరు అంత టెన్షన్ పడితే నాకు టెన్షన్ అయిపోతుంది. అట్లాగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునండి, నేనంటే మీకు చాలా ఇష్టం, మన ఇద్దరం ఫ్రెండ్స్. విషయం ఏంటి చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు నువ్వు రేపు ఆరాధిస్తానికి వస్తాను, నేను చిన్న కొడుకు వస్తాం, అక్కడ మీరు బలి అర్పిస్తారు, ఇస్తాము. ఇంకేంటి విషయం అంటే, బలి నీకేం కావాలి చెప్పు, బలికి ఏం కావాలి నీకు చెప్పు, నీకు అదే బలి ఇస్తాను. అదే మరే మీ బాబునేసాయి. మీ బాబునేసాయా? సరే తప్పకుండా అయ్యగారు. ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. డేరా కట్టను తీసి, అయ్యా ప్రభు ఏంటి ఎంత లేట్ అయిపోయింది? అదేనమ్మా అదోనాయ్ గారు కలిసారు. అవునా, చాలా కాలం అయింది కదా, ఏమన్నారు చెప్తానులే, పద లోనికి. మరే అదోనాయ్ గారిని అంట రేపు నేను చిన్నోడు ఓ ప్లేస్ చూపిస్తారంట, ఆయన్ని ఆరాధించి రావాలి. తప్పకుండా. ఎన్ని గంటలు బయలుదేరతారు? పొద్దున్నే తెల్లారుజాము చీకట్లో బయలుదేరుతాం. అయితే నేను లేచి రొట్టెలు అవి కట్టి కొంచెం ప్యాకెట్ చేసి పెడతానే. మరే ఇప్పుడు కొన్ని రొట్టెలు చేశాను, తినేసి పడుకుంటారా? మరే నువ్వేమనుకోవద్దు, కానీ ఒక గ్లాసు మజ్జిగిస్తే తాగేసి పడుకుంటా. అదేంటయా అంటే నాకు కొంచెం తినబుద్ధి అవ్వట్లేదు. ఏమైంది, ఒంట్లో బాగుందా? బాగుంది చెప్తున్నాను కదా, నాకు కొంచెం మజ్జిగ ఇవ్వండి. మజ్జిగ తాగేసి పడుకున్నాడు. మధ్యలో లేచి ఏమన్నా నిద్రపోవట్లేదంటే, లేదులే నువ్వు పడుకో. మనకి ఎక్కడ పడుతుంది నిద్ర? అలా ఉన్నాడు. తెల్లారుజాము 4 గంటలు లేచి నెమ్మది, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నా, కొంచెం దహన బలికి కట్టెలు రెడీ చేసుకోవాలి కదా, పనులకి చెప్తే చేస్తారు కదా. చెప్తాను, అదే చెప్పడానికి వెళ్తున్నాను నేను, రాత్రి చెప్పడం మర్చిపోయాను అని వెళ్ళి మనోడు కట్టెలు కొట్టేస్తూ ఉంటాడు. ఎవడు అయ్యగారు మీరా? మీరెందుకు సార్ కట్లు కొడుతున్నారు? పగబారా. ఇంకోటి వచ్చాడు, అయ్యగారు వద్దు సార్, మీరు కట్లు కొట్టకూడదు, బీపీ పెరిగిపోతాయి. నరమేరా, ఈ కట్లు నేను కొట్టాలి. కట్లు చిన్నోని తలబెట్టాను సరిపోద్దా? బాడీ పెద్దగా ఉంటుంది, కొంచెం కాలకుండా ఉంటే బాగోదే, అది పూర్తి బూడిదైపోవాలి. ఇంకో 4 కొడతానులే కట్లు కొట్టేశాడు. ఏ తండ్రిని ఎలా ఊహించగలరా? ఆలోచించుకోండి. ఆ కట్లు కొట్టేసిన తర్వాత, రాయ్ మీ ఇద్దరు నాతో పాటు రండి, ఒక గాడిని తీసుకురండి, ఈ కట్లని దాని మీద పెట్టండి. అలా అయ్యగారు ఇన్ని కట్లు కొట్టేశారు. ఏంటి అయ్యగారు? మరి మీరా మాట్లాడకుండా, చిన్నోడు ఎక్కడ ఉన్నాడు పిలవండి. డాడీ మమ్మీ ఇప్పుడే చెప్పింది అదోనాయ్ గారు కలిసారంటగా. కలిసారా? హ్యాపీయా? అంతా హ్యాపీరా? మరి అదోనాయ్ గారు చెప్పారా నువ్వు నేను కలిసి
ఇప్పుడు వెళ్ళాలంట ఆయన్ని ఆరాధించడానికి. డాడీ నీ దగ్గర రావడం క్రేజీ సూపర్ అంటే తెలుసా, అద్రిపోద్ది. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తానే. ఆయన వెళ్తా ఉంటే, బాబు ఐజాక్ డాడీ చెప్పు, మమ్మీ కిస్ పెట్టేసి బాయ్ చెప్పురా. డాడీ బాయ్ చెప్పడం ఏంటి? అద్దేరా, మమ్మీ కిస్ పెట్టరా. 2 days నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 3rd day పన్నోళ్ళు, అయ్యగారు ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కొండకాలరా, మీ ఇద్దరం చెరిసగం మోసుకొని వచ్చేస్తాం. ఈ కట్లన్నీ చిన్నోడిని ఎత్తి మీద పడి. అయ్యగారు చిన్న అయ్యగారు ఇప్పటికి 2 days నడిచారు, ఈ కొండ ఎక్కేటప్పుడు ఇన్ని కట్లు మోసి కష్టం. నోర్మేసి పెట్టా, డాడీ చెప్పారు కదరా, పెట్టండి ఎత్తి మీద పెట్టండి. బాగానే ఉంది డాడీ. నువ్వేమనుకున్నాడు, చిన్న ప్రశ్న, మనం పైకి వెళ్తున్నాం, ఈ పైన తొండలో ఉడతలో బల్లులు తప్పించేముండో, మీరు ఇన్ని కట్లు తీసుకొని వెళ్ళారు, ఇన్ని అవసరమా? నేను ఎటకారంగా కాదు కానీ నిజంగా చెప్తున్నాను డాడీ, ఈ కట్లన్నీ నన్ను తగలబెడతాను సరిపోద్ది తెలుసా నీకు? రే నువ్వు మాట్లాడుకుంటున్నాడు, దేవుడు చూసుకుంటాడు. పైకి వచ్చిన తర్వాత నాయన నేను కూర్చో. ఎందుకు నువ్వు కూర్చోరా, ఇంత బాటిల్ నీళ్ళు ఇచ్చి ఉంటాడు, బుడ్లో నీళ్ళు ఇచ్చి తాగరా. డాడీ ఇంత బలవంతం నీళ్ళు తాగిస్తున్నావు, తాగరా నువ్వు నీళ్ళు తాగు. ఈయన కట్లు అరేంజ్ చేస్తూ ఉంటాడు. డాడీ నువ్వెందుకు డాడీ, నేను చేస్తాను రా, మీరు కూర్చో, నువ్వు నీళ్ళు తాగుతూ ఉండు, మొత్తం నీళ్ళు అన్న ఒకటి చేయాలి నువ్వు, అర్థమైందా? ఈయన కట్లు పొడుగ్గా పెట్టుకుంటూ ఉంటాడు, 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు. డాడీ ఏ జంతువు ఉంటుంది డాడీ ఈ షేప్లో అని అంటే, దగ్గరికి వచ్చి నాన్న లేపిన తర్వాత గట్టి కౌగులు ఇచ్చింది. డాడీ ఏంటి డాడీ అంత ఎమోషనల్ అయిపోతున్నావు? చెవులో ఇక్కడ గట్టిగా ముద్దు పెడితే ఇకోలో వినబడుతుంది ముద్దు, అలా ముద్దు పెట్టి, నాయన దేవుడు బలిమంది నిన్నేరా. అందుకే రా నీళ్ళు తాగమని చెప్పింది. కత్తి కస్సమంది గల కోడిని కొయ్యకు ముందు నీళ్ళు తాగిపిస్తారు, మేకను కొయ్యకు ముందు నీళ్ళు తాగిపిస్తారు. ఐజాక్ పేక్ కొయ్యకు ముందు నీళ్ళు తాగిపిస్తున్నాడు మనోడు. డాడీ అదోనాయ్ గారు నన్ను కోరారంటే అది గొప్ప భాగ్యం. నేను పడుకుంటాను డాడీ, నువ్వేం చేస్తావు, నా కాళ్ళు చేతులు కట్టే. ఎందుకు తెలుసు, నేను పారిపోతానని కాదు, నా పేక తెగిన తర్వాత నా బాడీ ఎటు వెళ్తుందో తెలియదు కదా, దాన్ని నువ్వు పట్టుకోలేవు. అప్పుడు కట్టేసిన తర్వాత కత్తి పైకి లేపి ఊపుతుంటే, అబ్రామ్ ఆగో, చిన్నోడు మీద చేయొద్దు. ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి టైటిల్ నీకు ఇస్తున్నా. ఎందుకో తెలుసా, ఈ కష్టాలన్నీ నా కోసం అనుభవించడానికి ఇష్టపడ్డావు. ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు. ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటి తెలుసా, విశ్వాసులకు తండ్రి నువ్వే.